సర్లే కదా ఆడుకుంటున్నాడు అని చెప్పి అటు తిరిగి ఇటు తిరిగేసరికి యోచన్ మాయమైపోయాడు. అసలు ఏం జరిగిందో వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ సండే మేము మా కజిన్ చదువుకుంటున్న అన్అకాడమీ సెంటర్కి వెళ్ళాము. వాళ్ళ కాలేజ్ ఆపోజిట్లో ఉన్న వైజాగ్ సెంట్రల్ పార్క్కి వెళ్ళామన్నమాట. అక్కడ యోచన్కి చాలామంది ఫ్రెండ్స్ అయిపోయారు. పిల్లలకి ఎవరు నేర్పించక్కర్లేదు కదా, కొత్త ప్లేస్కి వెళ్ళాక కొత్త ఫ్రెండ్స్తో ఎలా ఆడుకోవాలి అనేది. అసలు వాళ్ళ పేర్లు ఏంటో కూడా వాడికి తెలియదు. జస్ట్ చూశాను వాళ్ళు ఆడుకుంటున్నారు అని చెప్పి వెళ్ళి ఆడుకుంటున్నాడు అనమాట. లాస్ట్ సండే అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు వైజాగ్ సెంట్రల్ పార్క్లో. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? అసలు పరిచయం లేని మనుషులతో వాళ్ళ పేరు కూడా ఏంటో తెలియకుండా ఒక హాఫ్ డే అంతా వాళ్ళతో ఫుల్ టైం స్పెండ్ చేయడం, లేకపోతే ఒక మూలన కూర్చొని అందరూ ఏం చేస్తున్నారని చూస్తూ ఇంట్రోవర్ట్స్గా ఉంటారా? నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. మీరు వైజాగ్ సెంట్రల్ పార్క్కి ఎన్నిసార్లు వెళ్ళారో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి.